మార్కెట్లో కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర గ్రీన్ పీస్ అని ఇలా చిన్న చిన్న పొట్లాలు కట్టి అమ్ముతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా వీటిని? ఈ పచ్చి బఠానీల పంట కేవలం డిసెంబర్ ఇంకా జనవరి నెలల్లో మాత్రమే వస్తూ ఉంటుంది. అయితే పచ్చి బఠానీలని ఆ టైంలో మాత్రమే కొనుక్కొని మనం స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు ఏడాది పొడవునా అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బఠానీలని నానబెట్టేటప్పుడే గ్రీన్ కలర్ వేసి నానబెడుతున్నారు. మనం కొంచెం జాగ్రత్తగా వీటిని గమనించినట్టయితే చాలా ఈజీగానే ఇవి కలర్ వేసి అమ్మినాయని మనం ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఇక్కడ నేను పిల్లలు అడిగారు కదా అని కొన్ని గ్రీన్ పీస్ తీసుకొచ్చి ఇలా 3-4 టైమ్స్ వాష్ చేసిన తర్వాత స్టవ్ పైన పెట్టినా కూడా బాయిల్ అవుతున్నప్పుడు ఎంత కలర్ వస్తుందో కొంచెం చూడండి. మార్కెట్లో రెగ్యులర్గా దొరికే బఠానీలని నానబెట్టి ఉడికించుకుంటే జస్ట్ 10-15 మినిట్స్లోనే అవి ఈజీగా బాయిల్ అయిపోతాయి. ఈ బఠానీలు కూడా సేమ్ అదే విధంగా 10-15 మినిట్స్ లోపలనే ఈజీగానే బాయిల్ అయిపోయినాయి, కానీ మొత్తం కలరేనండి. ఇలా కలర్స్ వేసి ప్రిజర్వేషన్స్ వేసి స్టోర్ చేసినటువంటి ఇలాంటి ఫుడ్ని మీరు రెగ్యులర్గా తీసుకోవద్దు, కంప్లీట్గా అవాయిడ్ చేయండి. పోనీ ఇలా ఉడికించుకున్న తర్వాత కలర్ పోయిందా కంప్లీట్గా అంటే అది లేదు, ఒక 70% దాకా పోయింది, కానీ ఇంకా 30% దాకా కనిపిస్తూనే ఉంది. చూస్తున్నారు కదా ఎంతగా కలర్ పోయిందో. ఇంకా కొన్ని గింజలకైతే ఇంత ఉడికిన తర్వాత కూడా అసలు కలర్ పోనే లేదు. ఇక మీదట ఎవరూ కూడా ఇలాంటి తప్పు మాత్రం చేయకండి. ఇలా రెగ్యులర్గా దొరికే బఠానీలను తీసుకొచ్చుకొని నానబెట్టుకొని ఇంట్లో వాడుకుంటే సరిపోతుంది. కలర్ఫుల్గా కనిపిస్తాయి కదా అనేసి అలాంటి కలర్ వేసినటువంటి బఠానీలను మాత్రం కొనుక్కోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.